నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుక. పలువురు ప్రముఖులు హాజరు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో యూసీ మ్యాథ్స్ ఫౌండేషన్ అండ్ బేసిక్ స్థాయి పోటీలు నిర్వహణ. విజేతలకు బహుమతులు అందించిన వైనం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురుబాయిగూడెంలోని కరాటం రాంబాబు నివాసం వద్దకు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది పూలమాలలు, పుష్పగుచ్చాలు, మరికొంతమంది పుస్తకాలు, పెన్నులు అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్న నాయకుడు కరాటం రాంబాబు అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కరాటం రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు కరాటం సాయిబాబా, మేకా ఈశ్వరయ్య, సువర్ణరాజు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు గారు పుట్టినరోజు సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో ప్రవేశిస్తూ వారికి మీడియా ద్వారా ఈ యొక్క ఉమ్మడి జిల్లా తరఫున జనసేన పార్టీ నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కరాటం రాంబాబు గారు కరాటం ఫ్యామిలీ అంటేనే పేద బలహీన వర్గాలకి నిరంతరం కూడా అండదండలు అందించేటువంటిది. ఎన్నో సేవా కార్యక్రమాలు, దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వైద్య రంగానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క మెట్ట ప్రాంతాల్లో మరి రోడ్ల విషయాల్లో కానీ, గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల్లో కానీ, మరి రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలని కన్విన్స్ చేసి ప్రభుత్వానికి మరి ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ఇవన్నీ దూరదృష్టితో ఆలోచన చేసి మరి రాంబాబు గారి యొక్క సహకారంతో ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కానీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీలైనా కానీ వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని వారి కింద స్థాయిలో వారి యొక్క ఆశీస్సులు తీసుకొని పెద్దలో అప్లాండ్ ఏరియా అభివృద్ధి ప్రదాత ఏజెన్సీ టైగర్ 74వ సంవత్సరంలో నుంచి 75లోకి అడుగు పెడుతున్నటువంటి మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారికి మా అందరి తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ కరాటం రాంబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాము. ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు. ఎందుచేతనంటే రాష్ట్ర రాజకీయ రంగంలోనే చిన్న స్పాట్ మచ్చలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కరాటం రాంబాబు గారిని చెప్పుకోవచ్చు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తదనంతరం పారిజాతగిరి వద్ద ఇటీవలే నెలకొల్పిన ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో ఉన్న రాములమ్మ చిలక వద్ద జరిగే ఈ సంక్రాంతి సంబరాలకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామన్నారు. ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్స్తో పాటుగా పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ప్రజలందరి సహకారంతో ఈ నెల 11వ తేదీన రాములమ్మ చిలక వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని, ఈ పోటీలో గెలుపొందిన విజేతలతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందిస్తామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులచే, డీ షో ఆర్టిస్టులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
అంతేకాకుండా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రాజాన పండు, బవిరిశెట్టి మురళీకృష్ణ, సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ, సీరియల్ నటుడు భాష తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరొకసారి జంగారెడ్డి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇప్పటికీ మేము చాలామందికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది, కానీ చాలామందికి మేము పంపలేకపోయాం. ఎందుకంటే మా సిటీ కేబుల్ అంటే అన్ని వర్గాలతోనూ పరిచయాలు ఉంటాయి. అటు రాజకీయ పార్టీలు అవచ్చు, అధికార పార్టీలు అవచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవచ్చు, కుల సంఘాలు అవచ్చు, మత సంఘాలు అవచ్చు, ప్రాంతాలు అవచ్చు, అన్ని విలేజ్లు ఇంతమందితో ఉండడం వల్ల కొంతమందికి చెప్పలేకపోవచ్చు. కానీ ఈ వార్తల ద్వారా చూసిన వారు కానీ, ఈ ఫేస్బుక్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా మేము చెప్పే నా యొక్క రిక్వెస్ట్ని, ఆహ్వానాన్ని చూసి మీరందరూ రండి. ఎందుకంటే ఈ సాంప్రదాయాల్ని మనందరం జరుపుకోవాల్సిన విషయం. మన రాబోయే తరాలకి, ఇప్పుడున్న చిన్నపిల్లలకి మన సంక్రాంతి సంబరాలు ఇలా చేసుకునే పూర్వాలని మనం నేర్పవలసింది. నేను స్వయంగా ఇక్కడ నిర్వహిస్తున్నాను. అనేక మంది మంచి మంచి స్పాన్సర్లతోనూ, మిత్రుల సహాయ సహకారాలతోనూ చేస్తున్నాను. కాబట్టి మీరు ఒక విడిదిగా కాసేపు మనం పిల్లలకు చూపిందాం అని ఒక సినిమాకి వెళ్ళినంత టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇది తప్ప నేను పిలవలేదనో, సిటీ కేబుల్లో పిలవలేదు, దయచేసి మన్నించి మీరు అన్యత భావించుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఎంతమంది ఈ ప్రదేశానికి వచ్చి మీరు చూస్తే కనుక మాకు కూడా రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద కార్యక్రమాలు పెంచడానికి ఉంటుంది. జనాభా వచ్చే అటెండెన్స్ని బట్టి, ఆ ఇంపార్టెన్స్ బట్టి. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేది మన జంగారెడ్డిపట్నంలో స్థానికంగా ఉన్న రాములమ్మ చెలక అంటారు, కొత్తగా నిర్మించిన సూర్య రాజా పర్ణయ కాంప్లెక్స్ అవ్వచ్చు, లేదా సిఎన్ షాపింగ్ కాంప్లెక్స్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజీకి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే శ్రీనివాసపురం రోడ్డు అంటారు. ఇది అందరికీ సుపరిచితం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ లక్ష దీపోత్సవాన్ని కానీ, ఎగ్జిబిషన్లు కానీ, లేదా పోయిన సంవత్సరం కూడా మేము సంక్రాంతి సంబరం ఈ ప్లేస్లో జరిపాం. అందరికీ పరిచయం, కానీ రావడానికి టైం పెట్టమని కోరుతూ మరొక్కసారి ఈటీవీ నుంచి జబర్దస్త్ టీమ్ కానీ, ఈటీవీ నుంచి డాన్సర్స్ కానీ, అలాగే స్థానికంగా ఉన్న టాలెంట్స్తో కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం ముగ్గులు పోటీ. ఇప్పటికే చాలామంది 150 మంది పేర్లు ఇచ్చి ఉన్నారు. కొంతమంది ఇందులో మిస్ అయితే ఎవరైనా ప్రొద్దుటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొంతమందికి అవకాశం ఇస్తాం. కాబట్టి పేర్లు ఇవ్వలేకపోయినా మీరు మిస్ అయిన బాధపడదు. డైరెక్ట్గా రేపు మధ్యాహ్నం 1:30 కల్లా ఇక్కడికి వస్తే మోస్ట్లీ 2 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఖచ్చితంగా 2:30కి స్టార్ట్ చేసి సరదా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తాను. యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, దీనిని ప్రతి విద్యార్థికి నేర్పించేందుకు తర్ఫీదు ఇస్తున్న బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ను అభినందిస్తున్నామని యూసీ మ్యాథ్స్ ఫ్రాంచైజర్ శ్రీకాంత్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో యూసీ మ్యాథ్స్ ఫౌండేషన్ అండ్ బేసిక్ స్థాయి పోటీలను శుక్రవారం నిర్వహించారు. 2 విభాగాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యూసీ మ్యాథ్స్ ఫ్రాంచైజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, యూసీ మ్యాథ్స్ ప్రోగ్రాం అనేది విద్యార్థులకు మేధాశక్తి పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి విద్యార్థికి దీనిలో తర్ఫీదు ఇవ్వటం అభినందనీయమని ఆయన తెలిపారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ అవకాశాలు యూసీ మ్యాథ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందువలనే ప్రతి విద్యార్థికి దీనిలో తర్ఫీదునిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. యూసీ మ్యాథ్స్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ అర్థమెటిక్ సిస్టమ్. ఇది 1993 మలేషియాలో స్టార్ట్ చేశారు. ఇండియాకి వచ్చేసరికి 1999లో స్టార్ట్ అయింది. అయితే ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వీ హ్యావ్ ఆల్ ది సెంటర్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ స్టేట్. బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ వాళ్ళు, యూసీ మ్యాథ్స్ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఫ్రమ్ పాస్ట్ 20 years నుంచి రన్ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ దాకా ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్, అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వచ్చి యూసీ మ్యాథ్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ కానీ ఇప్పుడు మేడం
ఈ సబ్జెక్ట్ అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి మేడం హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ కంప్లీట్ స్కూల్ ప్రోగ్రామ్. అంటే స్కూల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ చేశారు. ట్రై టు యూటిలైజ్ ఇట్. ఇట్ ఈస్ గోన్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బడ్స్ అండ్ బ్లాసమ్స్ వాళ్ళు యూసీమాస్ ఫ్రాంచైజీ డైరెక్టర్ వరలక్ష్మి గారు ఇక్కడ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవటం వల్ల పిల్లలందరికీ ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది జరిగింది. ఇక్కడ వాళ్ళకి కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళకి ట్రోఫీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నమాట. ఓన్లీ టాప్ అంటే ఛాంపియన్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్ వీళ్ళకి, అండ్ దెన్ మిగతా పార్టిసిపెంట్స్ వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం జరిగింది. యూసీమాస్ అన్నది గత 20 సంవత్సరాలుగా మన బడ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్లో జరుగుతూనే ఉంది. సో అది ఇనీషియల్గా అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకే చెప్పేవాళ్ళము. కాకపోతే యూసీమాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటియన్స్గా, ఎన్ఐఐటియన్స్గా, అలాగే రీసెర్చ్ స్కాలర్స్, డాక్టర్స్ చాలా మంచి హైట్స్కి రీచ్ అయ్యారు. అండ్ ఈ సంవత్సరము జంగారెడ్డిగూడెం చరిత్రలోకే లైక్ ఐఐఎమ్స్ ఇద్దరు, ఎం వినీత్ అండ్ పల్లవి చౌదరి, వీళ్ళిద్దరూ కూడా క్యాట్లో 99.8, 98.5 స్కోర్ చేసి ఐఐఎమ్స్లో ఐఐఎం కల్కటా వినీత్ అండ్ పల్లవి చౌదరి ఐఐఎం లక్నోలో సెలెక్ట్ అయ్యారు, చదువుతున్నారు. సో అది నాకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ అందుకోసము ఈ సంవత్సరము we made it a school program and we made it compulsory. So right from UKG to 5th class అందరూ కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. ఎందుకు అంటే ఇది ఒక హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీంట్లో వీళ్ళకి జ్ఞాపక శక్తి, ఫోటోగ్రాఫిక్ మెమరీ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నది విపరీతంగా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఫోకస్ అనేది ఏర్పడుతుంది. రెండోది ఈ యూకేజీ నుంచి కూడా కాంపిటేటివ్ స్పిరిట్, తర్వాత ఒక ఎక్స్పోజర్, ఒక క్రౌడ్ ముందు వాళ్ళు పెర్ఫామ్ చేయాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. ఇవన్నీ కూడా యూసీమాస్ వల్ల సాధ్యము. అండ్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఇట్ యాజ్ అ స్కూల్ ప్రోగ్రామ్. అండ్ ఇవాళ కూడా వీళ్ళందరూ ఫస్ట్ లెవెల్, ఫౌండేషన్ అండ్ బేసిక్ లెవెల్ అన్నది కంప్లీట్ అయ్యింది. సో ఈ ఫస్ట్ లెవెల్ అయిపోగానే ఇప్పుడు 200 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సో 200 స్టూడెంట్స్లో విజువల్ కాంపిటీషను, అలాగే లిజనింగ్ కాంపిటీషన్ అన్నది సమ్స్ చెప్తూ ఉంటాము, వాళ్ళు చేస్తారు, ఎలిమినేషన్ రౌండ్. సో అందులో కూడా వీళ్ళకి మేము ఒక ప్రవేశము అన్నది ఇచ్చాము. సో డెఫినెట్గా ఇది ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ రైట్ ఫ్రమ్ యూకేజీ వాళ్ళకి ఈ స్పిరిట్స్ అన్నీ డెవలప్ అవ్వాలి, స్కిల్స్ అన్నీ రావాలి అన్న ఒకే ఒక ఆలోచన. అందుకోసం ఇలా కండక్ట్ చేశాము. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తసంద్రంగా మారింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెంతో పాటుగా పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పారిజాతగిరికి చేరుకొని ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు వివరించారు. అమ్మా జరగాలండి.
జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో విశేషంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి, ఈరోజు ముక్కోట ఏకాదశి కూడా వ్యవహరిస్తుంటాం. ఈ కార్యక్రమాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు మధుకైటబులు అనే రాక్షసుడికి ఉత్తర ద్వారంగా దర్శనమిచ్చే మోక్షాన్ని అనుగ్రహించిన రోజు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు ఉత్తరముఖంగా మధుకైటబులు అనే రాక్షసుడికి మోక్షాన్ని అనుగ్రహించిన రోజు. అందువలన ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ఈరోజు స్వామికి ఉత్తరముఖంగా వేంచేంపచేసి స్వామివారిని దర్శించుకుంటే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. దానికి అనుగుణంగా మన పారిజాతగిరి ఆలయంలో కూడా కలియుగ వైదైవమైన వెంకటేశ్వరుని యొక్క ఆలయంలో శ్రీమన్నారాయణ్ణి శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతమైన శ్రీమన్నారాయణ్ణి వైకుంఠవాసులుగా ఈరోజు దర్శనమివ్వడం జరిగింది. ఆళ్వార్ ఆచార్య సమేతంగా స్వామి దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాతకాలంలో ఉదయం ధనుర్మాస కార్యక్రమం పూర్తయిన తదనంతరం భక్తులందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో 5 గంటలకి ఉత్తర ద్వారంగా స్వామివారి యొక్క దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా దాతల యొక్క సహకారంతో అందజేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో ఎక్కడైనా కోడిపందాలు నిర్వహించాలంటే భయపడేలా అధికారుల చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. జిల్లా మండల స్థాయి అధికారులు, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడిపందాలు, జూదం, గుండాట, మద్యం అక్రమ రవాణాపై నిరంతర గట్టి నిఘా ఉంచాలన్నారు. కోడిపందాలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలోని డీఎస్పీలు, ఎస్హెచ్ఓలతో సమన్వయంతో పర్యవేక్షించడానికి సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారు వారి సంబంధిత కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూద క్రీడలు వంటి వాటి జోలికి వెళ్లకుండా సాంప్రదాయ క్రీడలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. రంగోలీ తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎస్బీసీఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా మీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి డివిజనల్ ఆఫీసర్స్ కూడా లైన్లో ఉన్నారు అనుకుంటాం. మీరు ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్కి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళి అక్కడికి ఇన్స్పెక్ట్ చేసేసి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఇప్పుడే ఒకసారి ఒక రౌండ్ వెళ్ళి ఉండాలి. ఎక్కడెక్కడలా పొటెన్షియల్ స్కోప్ ఉన్నాయి ఆ లొకేషన్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ఉండాలి. మీరు మన స్కూల్ ప్లే గ్రౌండ్స్ కానీ, గుడోన్స్ కానీ, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఏ గ్రామంలో ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో జరిగినాయి అక్కడ ఒక గ్రామ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మనకు 2 యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కూడా ఇందులో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యాక్ట్ కింద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు ఇప్పుడు దాకా ఎక్కడ రెడీగా ఉన్నది డెమాలిష్ చేశారనే రిపోర్ట్ కూడా ఇండివిజువల్గా ఎవ్రీ మండల్స్ నుంచి జాయింట్ రిపోర్ట్ ఒకటి కూడా పంపించాలి. ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా, నైఫ్స్ ఏమి సీజ్ చేశారు అలాంటి రిపోర్ట్స్ కూడా ఏమైనా చేసి ఉంటే పంపించాలి. ఏమైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలి. తర్వాత విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీ, ఆల్రెడీ మండల్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో కొన్ని మీటింగ్లు జరిగినట్టు ఫొటోస్ పెట్టారు. కానీ ఇప్పుడు విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో పంచాయత్ సెక్రటరీ, బీఆర్ఓ, గ్రామ సచివాలయం స్టాఫ్, మహిళా పోలీస్ అండ్ బీఆర్ఏస్
అండ్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ కూడా పిలిచారు. జంగారెడ్డిగూడెం ప్రతిభా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్స్ కాసర సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి ఉపాధ్యాయులు తోరణాలు కట్టి అందరికీ ఆహ్వానం పలికారు. రంగురంగుల రంగవల్లికలతో ప్రతిభా ప్రాంగణం అంతా శోభాయమానంగా వెలుగొందింది. ఉపాధ్యాయులు విద్యార్థులందరూ భోగిమంటలు వేసి చుట్టూ నృత్యాలు చేశారు. ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డిలు పాల పొంగళ్లు చేసి నైవేద్యం పెట్టారు. చిన్నారులకు భోగిపళ్ళు పోసి అక్షింతలతో ఆశీర్వదించారు. గొబ్బిళ్లు అందంగా అలంకరించి గొబ్బిపాటలతో ఆనందంగా నర్తించారు. ముగ్గుల పోటీలు, గోరింటాకు పోటీల్లాంటి ఎన్నో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అందమైన బొమ్మల కొలువును అమర్చి మర్చిపోతున్న మన సంప్రదాయాలను తిరిగి ప్రతిబింబింపజేశారు. విద్యార్థులు గాలిపటాలను ఎగరవేస్తూ కేరింతలు కొట్టారు. కోడిపందాలను చూస్తూ సంబరపడిపోయారు. విద్యార్థులు జంగమదేవర, గంగిరెద్దు, హరిదాసు వేషధారులతో కనువిందు చేశారు. సంక్రాంతి విశిష్టతను తెలిపే ఎన్నో నృత్యాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సందడి చేశారు. విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా కనిపించారు. ఈ సంక్రాంతి సంబరాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రతిభా ప్రాంగణంలో చాలా బ్రహ్మాండంగా సంక్రాంతి సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయి. దీనికి మేము ఎప్పటి నుంచో చాలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అందరూ కూడా ఏంటంటే మొదటిగా ఆ తోరణాలు కట్టుకోవడం, అదేవిధంగా ముగ్గులు వేసుకోవడం, భోగి మంటలు వేయడం, కోడి పందాలు, ముగ్గులు చాలా చక్కగా రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దడం, తర్వాత అక్కడ పొంగళ్ళు, అదే గొబ్బెమ్మలు, అదేవిధంగా ఇక్కడ బొమ్మల కొలువు ఒకటి. ఎందుకంటే మనం మర్చిపోతున్న ప్రాచీన సాంప్రదాయాన్ని ఒక్కసారి మళ్ళీ పిల్లలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా మేము పురమాయిస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ బొమ్మల కొలువు కూడా ఏంటంటే ఇక్కడ కొలువు తీరింది. అదేవిధంగా పిల్లలకి భోగి పళ్ళు, ఇది కూడా ఏంటంటే ఇవన్నీ మన సాంప్రదాయంలో ఒక భాగమే. చిన్నారులందరికీ కూడా చక్కగా పెద్దవాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ భోగిపళ్ళు పోయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి డ్యాన్సులు అనేవి చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఏంటంటే ఆ సంక్రాంతి పాటలకు చక్కటి నృత్యాలతోటి అందరినీ కూడా అలరించారు. ముందస్తుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మన ప్రతిభా స్కూల్లో జరిగినట్టయితే పట్టుపరికి నీళ్లు, పంచినీళ్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఎప్పుడే అనాదిగా వస్తున్నది అదంతా పోయి ఇప్పుడు చక్కగా లంగా ఓణీలతో కనువిందు చేస్తున్నారు. అదేవిధంగా గాలిపటాలు, భోగి మంటలు, ఇక్కడ బొమ్మల కొలువు, తర్వాత పాలు పొంగించడం, కోడిపందాలు, ఇట్లాంటి మనకి ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతి సంప్రదాయాలని పిల్లలకి ప్రాచీన కాలంలో ఇలా జరిగేది, సంక్రాంతి పండుగ అంటే ఇలా ఉంటుంది అనేది చూపించడానికి ఇదొక ఉదాహరణగా తీసుకొని మనకి సంబరాలు చేసుకుంటున్నాము. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఫలితంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు బి బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో షేక్ సుభాషిని మాట్లాడుతూ 16 రోజుల సమ్మె ఫలితంగా ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేలంగి నాగరాజు, గున్నె లక్ష్మణ్, వెంకటేష్, ప్రసాద్, పెంటయ్య, వేల్పుల రాజు, సత్యవతి, మంగా తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకాల ఒప్పందం ఏదైతే ఇచ్చారో హామీలకి ఈ రోజున జీవో ఇవ్వలేదు, మాకు జీవో ఇవ్వండి అని తమ బాధను వ్యక్తం చేస్తా ఈ రోజు దీక్షలు ప్రారంభించారు. మరి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే జీవోని విడుదల చేయాలి. వీళ్ళెవరో కార్మికులు మరి నిరంతరం కూడా తమ శ్రమను ప్రజలకు పోసారు, ఈ ప్రభుత్వానికి పనిచేశారు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చినాక మరి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తా ఉంది. మరి గతంలో మేము ఇదే సమ్మె చేస్తా ఉంటే మరి మా టెంటల చుట్టూరు వచ్చి మాకు మద్దతునిచ్చి కార్మికుల కోసం మేము ఆదుకుంటాము, మీ హామీలు మీ డిమాండ్స్ ని మేము పరిగణనలో తీసుకుని మీకు సపోర్ట్ చేసి అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజున మరి అలాంటి వ్యవహారం ఎక్కడా కనిపించట్లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 3 సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భీమడోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు టౌన్కి చెందిన రంగనాథం కిరణ్ మరొక మహిళ ఆమె కుమారుడితో కలిసి నెల్లూరు, గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 42 చోరీలకు పాల్పడ్డారు. వీరు ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంచరిస్తూ భీమడోలు, ఉంగుటూరు, నర్సాపురం ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడగా భీమడోలు సీఐ యూజే విల్సన్ నేతృత్వంలో భీమడోలు, ద్వారకా తిరుమల, చేబ్రోలు ఎస్ఐలు సుధాకర్, సుధీర్, సూర్యభగవాన్లు 3 బృందాలుగా విచారణ చేపట్టి నిందితులను వలపన్ని పట్టుకుని వారి నుంచి సుమారు 3 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారము, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈరోజు మన భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 5/25లోను అదేవిధంగా గతంలో 324/24 కేసులో కూడా పగల దొంగతనం కేసులో ముద్దాయి గురించి భీమడోల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా మా టీం మొత్తం కూడా కష్టపడి కరుడు కట్టిన నేరస్తుడైనటువంటి ఈ రంగనాథం కిరణ్ గతంలో ఇతను రంగనాథం కిరణ్ మీద ఇప్పటికీ 49 కేసులు ఉన్నవి. పాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరులో ఉంటాడు. ఈ గూడూరులో గాంధీనగర్ అనే ఏరియాలో ఉన్నప్పుడు నారాయణమ్మ అనే ఒక ఆమెతోటి వీడు సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్నానని చెప్తూ వీడు అనేక చోట్ల కూడా కుటుంబం మాదిరిగా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకోవటం, చుట్టుపక్కలకి వెళ్ళి దొంగతనాలు చేసుకొని వచ్చి ఆ సొమ్ముతో వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇతను సుమారు ఒక 4 రోజుల నుంచి బయటకు వచ్చి ఈ ఏరియాలో మనం ముఖ్యంగా భీమడోలు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చేబ్రోలు పోలీస్ స్టేషను, అలాగనే నర్సాపురం పోలీస్ స్టేషను, అలానే ఇతర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా తిరిగి ఈ పగలపూట దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దీని మీద మేము ఛాలెంజ్గా తీసుకొని సిఐ గారు, మన విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు సుధాకరు, అలానే వాళ్ళ టీం మొత్తం ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అలానే చేబ్రోలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఒక టీం మాదిరిగా ఏర్పడి 3 బృందాలుగా విడిపోవటం. రోజు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇతన్ని దొరకపుచ్చుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్నంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత, ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం చిత్రం దేవానామదగాధనీకంజక్షర్మిత్రశ్చ వరుణశ్చాగ్నేః
అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి మాటూరి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు 25 తులాల వెండిని, సలుగుల రమణ కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అందించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండుగ వాతావరణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుక. పలువురు ప్రముఖులు హాజరు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో యూసీ మ్యాథ్స్ ఫౌండేషన్ అండ్ బేసిక్ స్థాయి పోటీలు నిర్వహణ. విజేతలకు బహుమతులు అందించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.